బడ్జెట్స్ MARKETNG మార్కెటింగ్ బడ్జెట్స్ ఎలా ఉంటుండేనంటే, సో నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ అనేది నాకు 1 అవర్ నాకు 1 CR అనేది రెవెన్యూ అనేది జనరేట్ చేయాలి. ఐ నీడ్ టు జనరేట్ 1 CR రెవెన్యూ. నేను 1 CR రెవెన్యూ కానీ బిజినెస్ కానీ ఇది జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇలా జనరేట్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి? దే విల్ అలోకేట్ బడ్జెట్ ఆన్ మార్కెటింగ్. కంపల్సరీ వాళ్ళు మార్కెటింగ్ మీద బడ్జెట్ అనేది అలోకేట్ చేయాలి. ఆ మార్కెటింగ్ మీద బడ్జెట్ అలోకేట్ చేయకపోతే ఏ బిజినెస్ ఉండదు అనమాట. ఓకేనా? సో మార్కెటింగ్ బడ్జెట్స్ ఎలా అలోకేట్ చేసేవాళ్ళు? వెన్ ఐ కమ్ హియర్ దే ఆర్ గోయింగ్ టు అలోకేట్. బిఫోర్ కరోనా ఎంత ఉండే తెలుసా? మినిమం దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ 40 to 70% ఆన్ ట్రెడిషనల్ మార్కెటింగ్. TRADITIONL ట్రెడిషనల్ మార్కెటింగ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ కరోనా పాండమిక్ సిపి అంటున్నాను. ఆఫ్టర్ కరోనా పాండమిక్ దే ఆర్ అలోకేటింగ్ మినిమం 40 to 50% అన్నమాట. 40 to 50%. ఎప్పుడు సార్? 2022 అయిపోయింది. 2022లో మీరు సీజన్ చూశారనమాట. జాబ్స్ కావచ్చు, ఆన్లైన్ అయ్యేసరికి చాలా మంది మ్యాన్ పవర్ అనేది కావాలి. ప్రొడక్టివిటీ అనేది మీకు తెలిసే ఉంటుంది. తర్వాత 2023, 2024 నుంచి లే ఆఫ్స్, 2025లో సెట్ అయింది అనుకుంటే మళ్ళీ అప్ డౌన్ అనేది అవుతుంది. ఎందుకంటే వరల్డ్ మార్కెట్ ఎలా ఉందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ఆఫ్టర్ కరోనా పాండమిక్ అన్నమాట మార్కెటింగ్ బడ్జెట్ సార్ ఎంత అలొకేట్ చేస్తున్నారు సార్? అంటే ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉంది. ఎట్లా సార్? నేను ఇప్పుడు 1 CR రెవెన్యూ జనరేట్ చేయాలంటే వాళ్ళు ఎంత అలొకేట్ చేస్తారు సార్? కరెంట్ ఒక కంపెనీ ఉండొచ్చు, స్టార్ట్అప్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే బ్రాండ్ కంపెనీస్ కావచ్చు. దే ఆర్ గోయింగ్ టు అలొకేట్ 5% అనమాట. 5% అంటే 5 lakhs అనమాట. ఈ 5 lakhs ఎవరు అలొకేట్ చేస్తారు తెలుసా? బిగ్ బ్రాండ్స్ అనమాట. అంటే జస్ట్ మీకు వాళ్ళది మార్కెటింగ్ అలొకేషన్ బడ్జెట్ వచ్చేసి దగ్గర కొన్ని కోట్లలో ఉంటుంది అనమాట. కొన్ని 100 కోట్ల నుంచి 1000 కోట్లు ఉంటుంది. జస్ట్ ఐఎమ్ టేకింగ్ 1 CR అనేది తీసుకుంటున్నాను. 5% బడ్జెట్ ఉంటే 5 lakh వరకు వాళ్ళు మార్కెటింగ్ బడ్జెట్ అలొకేట్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న మార్కెట్లో స్టార్ట్అప్స్ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు అలొకేట్ మినిమం 10 to 15% అలొకేట్ చేస్తారు. ఎంత అలొకేట్ చేస్తారు సార్? 10 to 15% అనేది అలొకేట్ అనేది చేస్తారనమాట. అంటే ఎంత? 1 CRలో 10 to 15% అంటే ఎంత సార్? అంటే 10 lakhs to 15 lakhs అనమాట. 10 lakhs to 15 lakhs అనేది డిజిటల్ మార్కెటింగ్ మీద మొత్తం మార్కెటింగ్ బడ్జెట్స్ మీద అలొకేట్ చేసేవాళ్ళు. సో బిఫోర్ కరోనా పాండమిక్, ఆఫ్టర్ కరోనా పాండమిక్ అని చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఇప్పుడు కూడా మార్కెట్లో మినిమం 10% మార్కెటింగ్ బడ్జెట్ అనేది పెడతారు. MARKETNG మార్కెటింగ్ బడ్జెట్. వర్స్ట్ కేసు ఎంత సార్? అంటే 10% అనమాట. ఈ 10% నేను 1 CRలో తీసి ఎంత సార్? అంటే 10 lakhs. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మినిమం 5 lakhs ఆన్ డిజిటల్ మార్కెటింగ్. అంటే 5% డిజిటల్ మార్కెటింగ్ మీద పెట్టే వాళ్ళు ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే 5 lakhs ఎంత సార్? 5% అనమాట. ఎంత సార్? 5%. అండ్ రిమైనింగ్ ఆన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎంత సార్? 5% అన్నమాట. అంటే నీకు 100 రూపాయలు ఇస్తే దాంట్లో మార్కెటింగ్ కోసం స్పెండ్ చేయమంటే కరెంట్ మార్కెట్ ప్రకారంగా 50% వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్, 50% వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ మీద స్పెండ్ చేయమంటారు. మరి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఎందుకు నేర్చుకోవాలి సార్ డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో వెన్ ఐ స్పెండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్, సో 5 lakhs రూపీస్ ఎంతనో వాళ్ళు ఇచ్చారనమాట బడ్జెట్. 100%లో 10% మార్కెటింగ్ బడ్జెట్ కి వాళ్ళు అలొకేట్ చేయమని చెప్తారు. సో నాకు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో నాకు ఇచ్చిన 1 CRలో 5% అంటే ఎంత సార్? అంటే 5 lakhs అన్నమాట. 5 lakhs అనేది తీసుకున్నాను. ఎంత సార్? 5 lakhs అనేది తీసుకున్నాను. వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఏం ఖర్చు పెడతారో తెలుసా? ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాంప్లెట్స్, PAMPHLETS. కొంతమంది వచ్చేసి బ్రౌచర్స్ అనమాట. కొంతమంది హోర్డింగ్స్. నిజంగా 5 లక్షలకి హోర్డింగ్ వస్తుంది సార్ అంటే వస్తుంది. వాళ్ళు మల్టిపుల్ హోర్డింగ్స్ కావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెడతారనమాట. జస్ట్ ఐఎమ్ టేకింగ్ 1 CR యాజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే రేడియోస్ కావచ్చు, లేకపోతే ఇంకేం కావచ్చు సార్? ఇప్పుడున్న మార్కెట్లో స్క్రీన్ అనమాట. మల్టీ స్క్రీన్స్ ఇన్ మల్టీప్లెక్స్. MULTI మల్టీప్లెక్స్ అనమాట. మల్టీప్లెక్స్ ఆర్ సినిమాస్, CINEMAS సినిమాస్. మీకు అర్థం కావడానికి ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకేదైనా ఉందా సార్? అంటే టీవీ అడ్వర్టైజ్మెంట్, లేకపోతే పేపర్ అడ్వర్టైజ్మెంట్, ఇలా చెప్పుకుంటా పోతే 10ల కొద్ది ఉన్నాయన్నమాట. కరెక్టేనా సార్ ఇదంతా? కరెక్టేనా? మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా. యా, వాల్ పెయింటింగ్స్ ఆర్ ఎనీథింగ్. సార్ ఇదంతా కరెక్టేనా? యా, ఎవ్రీథింగ్ సార్. ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్, నా సైడ్ అంతా కరెక్ట్ ఉంది సార్. ఒక్కసారి ఎవరి దగ్గర అయితే మీ దగ్గర నుంచి ఇష్యూ ఉందో ట్రై టు
మేక్ ఏ ఆఫ్ అండ్ జాయిన్ వన్స్ అగైన్. మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఒకసారి జాయిన్ అయితే మేబీ సెట్ అవ్వచ్చు. ఒకరిద్దరు నాకు కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు కదా, మళ్ళీ మార్కెటింగ్ లో ట్రెడిషనల్ మార్కెటింగ్ అయితే వాళ్ళు 5 lakhs దేని మీద ఎంత ఖర్చు పెట్టాలనేది వాళ్ళకి తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అర్థమైపోతుంది. ఒకవేళ నేను డిజిటల్ మార్కెటింగ్ పెడితే, సో డిజిటల్ మార్కెటింగ్ మీద పెడితే దేని మీద పెట్టాలి సార్? ఆ 5% బడ్జెట్ అనేది దేని మీద పెట్టాలి? 5% అంటే ఎంత? 5 lakhs బడ్జెట్ దేని మీద పెట్టాలి? ఇది మీకు ప్రాపర్గా అర్థం కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఏ పాంప్లెట్స్ అన్నమాట. నేను ఒక పాంప్లెట్స్ గురించి తీసుకుంటున్నా సార్. ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? కొంచెం బోరింగ్ ఉంటుంది బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొంచెం బోరింగ్ గా ఉంటుంది బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కెన్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్? కెన్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్? ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్. కొంచెం బోరింగ్ గా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పదు. యా థ్యాంక్ యూ, గెట్ రెడీ. నేను ఒక పాంప్లెట్స్ అనేది తీసుకున్నాను. ఎగ్జాంపుల్ నేను కొన్ని కోట్లు పెట్టి ఒక కార్ షోరూమ్ అనేది ఓపెన్ చేశాను. ఎగ్జాంపుల్ నేను ఒక కార్ షోరూమ్ అనేది ఓపెన్ చేశాను. లేకపోతే ఇప్పుడు మార్కెట్ మొత్తం గోల్డ్ అంటున్నారు కాబట్టి గోల్డ్ షోరూమ్ అనేది ఓపెన్ చేశాను అనమాట. గోల్డ్ షోరూమ్ అనేది ఓపెన్ చేశాను. సరే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు కావాలంటే మార్కెట్లో కార్ అన్నా కావాలి, 2-wheeler అన్నా కావాలి. అందరూ సైకిల్ నుంచి 2-wheeler, 2-wheeler నుంచి ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి 4-wheeler కావాలి కాబట్టి కార్ అనేది అంటున్నాను. గోల్డ్ తీసుకున్నాను అనుకోండి, వేరే గుడ్ అండ్ బ్యాడ్ అనేది వస్తుంది. సరే, మీకు నచ్చితే ఏది తీసుకోమంటారు సార్? కార్ షోరూమా, గోల్డ్ షోరూమా? షోరూమ్ అంటే బాగుంది కాబట్టి ఐ విల్ గో ఫర్ గోల్డ్ షాప్ అనేది అనుకుంటా. ఏది తీసుకోమంటారు సార్? ఎగ్జాంపుల్ ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ వన్. కారా? ఓకే, థ్యాంక్ యూ డెల్. తర్వాత కార్ గోల్డ్ వద్దంటున్నారు, జెంట్స్ అయితే గోల్డ్ వద్దంటున్నారు, కార్ షోరూమ్ అంటున్నారు. సరే డన్, ఐ విల్ టేక్ ఏ కార్ షోరూమ్. ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ అన్నమాట. ఏమవుతుందో చూడండి సార్. ఒక కార్ షోరూమ్ అనేది ఓపెన్ అయింది అనమాట. కార్ షోరూమ్ అంటే ఏమవుతుంది సార్? దే నీడ్ టు ఇన్వెస్ట్ INVEST ఇన్వెస్ట్ క్రోర్స్ అనమాట. CRORS. మినిమం 10 నుంచి 15 కోట్లు లేని ఎవరు స్టార్ట్ చేయాలన్నమాట. 10 CR to 15 CR లేని ఎవ్వరు స్టార్ట్ చేయరు. ఎందుకంటే వెహికల్స్ ఉండాలి, ప్రీ ఓన్డ్ కార్స్ అంటారు అనమాట. అక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది, ల్యాండ్కి వాళ్ళు రెంట్ కట్టాలి. ఓన్ ల్యాండ్ అయినా సరే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మొత్తం బ్యాంక్ నుంచి ఎక్కువ లోన్ తీసుకొని వాళ్ళు కడుతుంటారు. కాబట్టి వీళ్ళకి ఏం కావాలి సార్ అంటే ఇన్స్టెంట్ బిజినెస్ అనేది కావాలి. ఏం కావాలి సార్ వీళ్ళకు? ఇన్స్టెంట్ బిజినెస్ అనేది కావాలి. 1 month అటు ఇటు అడ్జస్ట్ అవుతారు, ఏం కాదు. సెకండ్ మంత్ నుంచి వాళ్ళకి బిజినెస్ రాలేదా చెమటలు పడతాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు లోన్స్ కట్టాలి, EMIs ఉంటాయి, వాళ్ళ శాలరీస్ తగ్గట్టు కొన్ని సెటిల్మెంట్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళకు సర్వీస్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. షోరూమ్ వాళ్ళు ఒక టార్గెట్ ఇస్తారు, వీళ్ళు ఒక్క కార్ కూడా అమ్మకపోతే కథం అనమాట. కేల్ కథం, దుకాన్ బంద్. 1 month సర్వైవ్, 2 months సర్వైవ్, 3rd month నుంచి అట్టర్ ఫ్లాప్ అనమాట. మళ్ళీ వీళ్ళకు ఆన్ ది స్పాట్ బిజినెస్ కావాలంటే ఏం చేస్తారు తెలుసా? 1 month నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఎలా స్టార్ట్ చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ పాంప్లెట్స్, PAMPHLETS. సార్ కార్ షోరూమ్కి ఏమైనా పాంప్లెట్స్ కొట్టిస్తారా సార్ అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు. కంపల్సరీ కొట్టిస్తారన్నమాట, తప్పుగా అనుకోకండి, చెప్తాను. సరే, వాళ్ళు ఎవరో కొత్తనో పాతనో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు పాంప్లెట్స్ అనేది కొట్టించారు. ఎగ్జాంపుల్ ఒక ఏరియా అనేది తీసుకున్నా. సో నేను ఉండేది ఇప్పుడు ఎక్కడ సార్ అంటే అమీర్పేటలో ఉన్నాను. AMERPT, అమీర్పేటలో ఉన్నాను అనమాట. అమీర్పేటలో ఎవరు ఉంటారు సార్? మొత్తం స్టూడెంట్స్ ఉంటారు. కొంచెం అటు ఇటు పోయినాను అనుకో, KPHP కూడా స్టూడెంట్స్ ఉన్నాయి. ఐ విల్ గో ఫర్ హైటెక్ సిటీ అనేది తీసుకుంటా. సరే, ఇది కూడా వద్దు ఎందుకంటే పాష్ ఏరియా కాబట్టి మొత్తం అలా ఉంటుంది. సో వెన్ ఐ గో ఫర్ జూబ్లీస్ కూడా అసలు పాంప్లెట్ వేస్తే కొడతారు అనమాట. అలాంటి ఏరియాస్ కూడా కాదు. నేను ఉన్న ఏరియా వచ్చేసి LB నగర్ అంట అనమాట. LB నగర్ ఎందుకంటే ఏరియా తగ్గట్టు కూడా పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నీ దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి పోయి పంచుకో అంటే GHM సార్ వచ్చి పెద్ద నోటీస్ ఇస్తాడనమాట. సో నా ఏరియా అనుకో మొత్తం అడ్జస్టబుల్ ఉంటుంది. LB నగర్లో కష్టపడి ఒక కార్ షోరూమ్ ఓపెన్ చేసి పాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయమన్నా. సరే, ఎన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేస్తారు సార్ అంటే 1 lakh పాంప్లెట్స్ ప్రింటింగ్ అనేది ఇచ్చా. ఈ 1 lakh పాంప్లెట్స్ ప్రింటింగ్ చేయడానికి మార్కెట్లో ప్రస్తుతం ఉన్న కరెంట్ ప్రకారంగా A4లో సగం అనమాట. A4 ఆన్సర్ షీట్ ఉంటుంది కదా, మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, A4లో 50% పాంప్లెట్ తీసుకుంటే దే ఆర్ గోయింగ్ టు చార్జ్ అప్రాక్సిమేట్లీ 25K to 30K అనమాట. కొంచెం పేపర్ మందం అనేది ఉంటుంది GSM, అది ఎక్కువ ఉందనుకో దే ఆర్ గోయింగ్ టు మేక్ 40K to 50K కూడా చార్జ్ చేస్తారు. అంటే ఒక్కొక్క కలర్ ప్రింట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 1 lakh ప్రింట్స్ కావాలంటే దే నీడ్ టు స్పెండ్ మినిమం 40,000 to 50,000. సరే సార్, కష్టపడి పాంప్లెట్స్ అనేది ప్రింట్ చేసిన ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి? మీరే చెప్పాలి. ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి? నేను వెళ్ళి చేస్తానా? సరే, నా షోరూమే కాబట్టి కష్టపడి కింద మీద రోజుకి 2 గంటల 3 గంటల పోయి అయ్యా ఇది నా షోరూమ్ అయ్యా, మీకు EMIలు ఇస్తాను, 0 డౌన్ పేమెంట్ ఉంటుంది, లేకపోతే 1 lakh డౌన్ పేమెంట్ కూడా కట్టి మీరు ఓన్గా కార్ ఓన్ చేసుకోవచ్చు అంటే ఖుషీగా వస్తారనమాట. నేను ఎన్ని రోజులు చేస్తాను సార్, షోరూమ్ ఎవరు చూసుకోవాలి కాబట్టి కంపల్సరీ మ్యాన్ పవర్ ఉంటుంది. ఈ మ్యాన్ పవర్ కూడా ఎట్లా? కార్ది కాబట్టి
మంచి డ్రెస్సింగ్ సూట్ అనేది ఉండాలి. మళ్ళీ మంచి గ్రాడ్యుయేట్స్ అనేది వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఎవరైతే ఎంబీఏ డిపార్ట్మెంట్ ఉంటారో ఇంటర్న్‌షిప్ ఇచ్చేసి దే ఆర్ గోయింగ్ టు హైర్ అనమాట. మినిమమ్ వాళ్ళకి తిరుగుతున్నందుకన్నా రోజుకి 500, 1000 రూపీస్ ఎక్స్‌పెన్సెస్ ఇయ్యాలి. లేకపోతే ప్రతి ఒక్క ఏరియాలో ఒక లేబర్ అడ్డా అని ఉంటుంది. తప్పుగా అనుకోకండి. అక్కడ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉంటారు. లేబర్ ఏరియాస్ ఉంటాయి. వాళ్ళేమంటారు, మీకు డైలీ 1000 రూపీస్ ఇస్తాను. మీరు ఏదైతే ఇంటికి వెళ్తారో అక్కడ వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని పాంప్లెట్స్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకు సూటు, బూటు, కోటు, తర్వాత ఇంకేదైనా డెకరేషన్ ఇచ్చేసి వాళ్ళు పంపిస్తారనమాట. మళ్ళీ వీళ్ళు నాకు ఎగ్జాంపుల్ 1,00,000 పాంప్లెట్స్ ఉన్నాయి. ఈ 1,00,000 పాంప్లెట్స్ నేను 10 డేస్ లో పంచాలి. 10 డేస్ లో పంచాలి. ఒక పర్సన్ పర్ డే 10,000 పంచగలుగుతాడా? ఒక పర్సన్ ఒక డే 10 డేస్ లో పంచగలుగుతాడా? ఒక పర్సన్ ఒక్క డే 10 డేస్ లో పంచగలుగుతాడా? 10,000 పాంప్లెట్స్ పర్ డే పంచగలుగుతాడా? ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు, 1,000 అనుకుందాం. 1,000 కూడా పాసిబుల్ ఉంటే కష్టం. తీసుకొని పోయి ఏం చేస్తాడు తెలుసా? డైరెక్ట్ కుప్ప తీసుకొని పోయి స్క్రాప్ షాప్ అనేది ఉంటుంది. పాత ఇనుప సామాన్ అంటారు కదా, అక్కడ తీసుకొని పోయి మొత్తం అమ్మేస్తాడు. ఓ 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది, అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నువ్వు ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే యూ కాంట్ క్రాస్ 100 టు మాక్సిమం 200 కంటే ఎక్కువ పంచలేవు అనమాట. 100 నుంచి 200 వరకు పంచలేవు. మళ్ళీ ఇలాంటి కేసెస్ లో ఏం చేస్తారంటే ఐ విల్ రిక్రూట్ 10 పీపుల్ అనమాట. ఒక్కొక్క పర్సన్ కి ఎన్ని అంటున్నాను, మినిమం 200 టార్గెట్ ఇస్తున్నాను. పర్ డే ఎంత అవుతుంది? 10 ఇంటూ 200 ఎంత అవుతుంది సార్? 2000 అవుతుంది. ఈ 2000 ఇంటూ నాకు ఎన్ని పాంప్లెట్స్ ఉన్నాయి? 1,00,000 పాంప్లెట్స్ ఉన్నాయి. సో నేను 50 డేస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 10 మెంబర్స్ ఒక్కొక్కరు 200 పాంప్లెట్స్ లాగా ఎన్ని డేస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? 50 డేస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు నాకు 1,00,000 పాంప్లెట్స్ అనేది ఖర్చు అవుతుంది. ఒక్కసారి వినండి సార్, ఇది సోది ఉండొచ్చు, బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 1,00,000 పాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మళ్ళీ తనకి 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి నేను 500 రూపీస్ ఇచ్చిన ఇంటూ 50 డేస్ ఎంత అవుతుంది సార్? 500 ఇంటూ 500 ఎంత అవుతుంది సార్? 500 ఇంటూ 500 ఎంత అవుతుంది సార్? చెప్పాలి మీరే. 500 ఇంటూ 500 ఎంత అవుతుంది సార్? 2.5 లాఖా? అంతేనా సార్? 5 5 25. ఐ విల్ మేక్ ఏ క్యాలిక్యులేటర్. నేను లెక్కల్లో వీకే చెప్తాను. ఎంత అన్నాను సార్ ఇంతకుముందు? నా దగ్గర డైలీ 500 అనేది ఇస్తున్నాను ఇంటూ 50 డేస్ ఇంటూ 10 అన్నమాట. 10 మెంబర్స్ ఎంత సార్? దగ్గర ఎంత? 2.5 లాక్. కరెక్టే అమ్మో, నోటి లెక్కలు కరెక్టే. గెట్ రెడీ. సో నేను ఇప్పుడు 2.5 లాక్ అనేది ఖర్చు పెట్టాలి. అంటే నువ్వు పాంప్లెట్లు కొట్టిస్తే సరిపోదు, ప్రాపర్ గా ఆ ఎండ్ యూజర్ వరకు వెళ్ళాలి. నేను ఇప్పుడు ఏదన్నా సింపుల్ గా చెప్పాలంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళినా పోనిస్తాడు అసలు కష్టం. మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే బిడ్డింగ్ వేసుకోవాలన్నమాట. ఎవ్రీ వీక్ సండే రోజు ఉంటుంది, అక్కడ బయట ఎవరితో మాట్లాడితే యూ మస్ట్ దే ఆర్ గోయింగ్ టు అంటే లోపలికి అలో అనేది ఒక టికెట్ అనేది ఉంటుంది. దాన్ని క్లోజ్ చేసుకుంటే గేటెడ్ కమ్యూనిటీ ఒకలాగా. లేదు సార్ అంటే మినిమం నీ దగ్గర 1,00,000 పాంప్లెట్స్ ఉంటే 10 మంది 50 రోజులు ఒక్కొక్క 200 లాగా పంచితే నీకు 2.5 లాక్ అనేది ఉంటుంది. నువ్వు సరిగ్గా చూసుకోలేదనుకో స్క్రాప్ షాప్కి వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్ళిపోతుంది సార్? స్క్రాప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ వెళ్ళిపోతుంది? స్క్రాప్ అంటే పాత ఇనుప సామాన్ దుకాణాలు ఉంటాయి కదా, అక్కడ పంపించేస్తాడు. లేదు సార్ నేనేం చేస్తా, ఇది అయిపోయింది, ఇది ఫేజ్ 2 అయిపోయింది అనమాట. నేనేం చేస్తాను, ఐ విల్ గో ఫర్ న్యూస్ పేపర్ అంటాను. న్యూస్ పేపర్కి వెళ్తాను అనమాట. ఈ న్యూస్ పేపర్లో నీకు ఫ్రీగా ఇస్తాడు అనుకున్నావా? న్యూస్ పేపర్లో నేను 100 పాంప్లెట్స్ చేయాలంటే ఈస్ గోయింగ్ టు ఛార్జ్ అప్రాక్సిమేట్లీ. అది ఇంకా కొన్ని మెజార్ సిటీస్ ఉన్నాయనుకో, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇట్లా మంచి ఏరియాస్, పాష్ ఏరియాస్ ఉన్నాయనుకో 100 పాంప్లెట్లకి 100 రూపాయలు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మార్కెట్ ఒక స్టాండర్డ్ ప్రకారంగా దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ 20 రూపీస్ టు 30 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు సార్. వరస్ట్ కేసెస్ 20 రూపీస్ టు 30 రూపీస్ అనమాట. సో నాకు 1000 పాంప్లెట్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎంత కట్టాలి? నేను దగ్గర 200 రూపాయలు కట్టాలి ఆన్ అండ్ యావరేజ్ గా. సో నాకు 10,000 కావాలంటే ఎంత కట్టాలి? వాళ్ళకి దగ్గర 2,000 కట్టాలి. 2,000 కట్టాలి. నాకు 1,00,000 పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే నేను ఎంత కట్టాలి? పేపర్ వాళ్ళకి అంటే పేపర్ ప్రింటింగ్ కి కాదు సార్, పేపర్ లోపల ఆ పాంప్లెట్ వేయడానికి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ పేపర్ లోపల పాంప్లెట్ వేసి ఆ ఇంటి వరకు తీర్చడానికి 1,00,000 పాంప్లెట్స్ కి నేను దగ్గర ఎంత కట్టాలి? 20,000 వరకు పే చేయాలన్నమాట. సో ఇదొక రీజన్. పోనీడు అన్ని వేస్తాడా సార్? జెన్యున్ అంటే కాదు సార్. ఒక్కొక్క పేపర్ ఎత్తుతాడు, 2, 3 పడేస్తాడు. ఒక్కొక్కసారి కుప్ప వెళ్తుంది. ఈతో కూడా కాలేదనుకో 5 రోజులు 6 రోజులు అవుతాడు. రేపు ఇంకొక క్లయింట్ వస్తాడు, కుప్ప తీసుకొని పోయి మళ్ళీ పాత ఇనుప సామాన్ ఉంటుంది కదా, దాని లోపల మళ్ళీ కుప్పలకి అమ్మేస్తాడు. ఇది కూడా గుడ్డ అంటే తప్పుగా అనుకోకండి, మార్కెట్ ఇలా ఉందని చెప్పి చెప్తున్నా సార్. ఇది కూడా కాలేదు సార్. ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా సార్ అంటే ఉంది, చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ నేను వర్కౌట్ చేసి వచ్చి ఈ రోజు నేను మీ ముందర చెప్తున్నాను అనమాట. సో ఇంకేదైనా ఉందా సార్ అంటే ఇక్కడ ఉంది సార్. దాన్ని మనం ఏమంటాం తెలుసా? గెట్ రెడీ. దాన్ని మనం ఏమంటాం తెలుసా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడున్న మార్కెట్లో బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, తప్పుగా అనుకోకండి,
ఇంటర్ కావచ్చు 10th అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, పిలుస్తారనమాట. మంచి సూట్ వేసుకుంటారు, మొత్తం అనుకుంటారు. షాపింగ్ మాల్స్, SHOPPNG షాపింగ్ మాల్స్ అన్నమాట. షాపింగ్ మాల్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, లేకపోతే డెమో టెంట్స్ ఉంటాయన్నమాట. సో నీకు ఒక మార్కెటింగ్ మేనేజర్ అసైన్ చేస్తాను. ఆ ఏరియాకి వెళ్ళేసి 4-5 మెంబర్స్తోని పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసేసి వాళ్ళ డీటెయిల్ తీసుకొని రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకేదైనా ప్రోడక్ట్ సర్వీస్ కావచ్చు, కార్ కావచ్చు, స్పెక్టాకల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఫ్రీ చెకప్ కావచ్చు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఇది ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటారా సార్? ఇవన్నీ చూస్తుంటారా మీరు? సార్ ఇవన్నీ చూస్తుంటారా మీరు? కరెక్టేనా ఇది? ఇదంతా కరెక్టేనా? మళ్ళీ వీళ్ళకు ఫ్రీగా ఇస్తారా సార్? పర్ మంత్ 10,000 to 20,000 లేని ఎవ్వరు చేరు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా సేల్ కింద కన్వర్ట్ అయితే 2% డిస్ట్రిబ్యూషన్, వాళ్ళకు ప్రాఫిట్ 2% డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంతగానం చేంజ్ ఏదైనా అవుతుందా సార్ అంటే కష్టం. అంటే నువ్వు పాంప్లెట్స్ పంచినా నీకు 2.5 లక్షలు కావాలి. 1,00,000 పాంప్లెట్స్ పంచడానికి 2.5 లక్షలు ప్లస్ 40,000 కావాలి. లేదు సార్ నేను న్యూస్ పేపర్ కావాలంటే 20,000 ప్లస్ 40,000 60,000. 100% డెలివరీ వెళ్తుందంటే లేదు, ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. అదే నేను షాపింగ్ మాల్ దగ్గర వెళ్ళినా అనుకో, ఇంకొంచెం కాస్ట్లీ. నాకు 10 మంది కావాలంటే వాళ్ళకు నెలకు మినిమం ₹1,00,000 జీతం కావాలి, వాళ్ళ ఫుడ్ మెయింటెనెన్స్ తీసుకోవాలి, ఏదైనా సేల్ ఏంటంటే పర్సెంటేజ్ కూడా వాళ్ళకి షేర్ చేయాలి. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఐ హావ్ గివెన్ జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ అనమాట. సార్ అదే 20,000 నువ్వు ఏదైతే ప్రింటింగ్ కాస్ట్ అంటున్నావో, సో ట్రై టు ఐఎమ్ జస్ట్ టేకింగ్ దట్ ప్రింటింగ్ కాస్ట్. నువ్వు ఏదైతే 1 lakh పాంప్లెట్స్ అంటున్నావో 40,000 అంటున్నావు కదా, ఆ 40,000 ట్రై టు స్పెండ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాను. ప్లీజ్ నేను ఇక్కడ ఇది కూడా రాస్తున్నాను. ప్లీజ్ ట్రై టు స్పెండ్ స్పెండ్ ఆన్ డిఎం అంటే డిజిటల్ మార్కెటింగ్. డైరెక్ట్ మెసేజ్ కాదు సార్, డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిఎం అని చెప్పేసి రాస్తున్నా. అదే పాంప్లెట్ కాస్ట్ 1,00,000 పాంప్లెట్లకు A4 సైజ్ లో మల్టీ కలర్ GSM 60-70 GSM మంచిగా ప్రింట్ కావడానికి నేను అది ఇచ్చేసి కలర్ ప్రింట్ తీసుకొని నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి 40,000 అడుతున్నాను. అదే 40,000 తీసుకొని పోయి నువ్వు డిజిటల్ మార్కెటింగ్ లో పెట్టినవనుకో, ఐ హ్యావ్ 100% ట్రాన్స్పరెన్సీ, 100% TRANSPERENC ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. నువ్వు బ్యాంకుకి వెళ్ళి రూపాయి తీసి ఎట్లయితే నీకు ప్రాపర్ పాస్బుక్ రికార్డ్ అనేది ఉంటుందో, అదే విధంగా నువ్వు మెటా యాడ్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర నీకు 100% ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏమంటావు సార్, అదే 40,000 నాకు ఇవ్వండి సార్, నేనేం చేస్తానంటే ఎవ్రీ మంత్ మీరు నాకు 40,000 ఇచ్చారు కదా, 15,000 గూగుల్ యాడ్స్ కి పెడతాను. సో 10,000 వచ్చేసి మెటా యాడ్స్ కి పెడతాను, 10,000 వచ్చేసి మెటా యాడ్స్ అంటాను అనమాట. అంటే ఏంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెడతాను. సో మిగిలింది ఎంత, 15 + 10 25 కదా, 15,000 నాకు 1 month ఫీ కింద ఇవ్వండి. ఐ మేక్ ఏ వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ మొత్తం చేసి నీ బిజినెస్ కి తగ్గట్టు నేను చేసి ఇస్తాను అంటాడు అనమాట. ఖుషీగా తీసుకుంటాడు. సో ఇక్కడ ఏంది, 15,000 చేసినట్టు నీ దగ్గర వెబ్సైట్ అనేది ఉంటుంది, నీ దగ్గర వెబ్సైట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ వెబ్సైట్ కి ఇన్స్టెంట్ గా బిజినెస్ వస్తుందంటే కాదు, దీని లోపల కంటెంట్ పెట్టాలంటే కంటెంట్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ పెట్టాలంటే కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్ రావాలి. నీకు ఓన్లీ ఇమేజెస్ కావాలంటే యూ మస్ట్ నో సమ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ అనేది కావాలి. అది మీకు కాన్వా ద్వారా ఎలా చేయాలో నేను మీకు చెప్తాను అనమాట. తర్వాత ఏం చేయాలి, SEO అనేది చేయాలి. SEO అనేది డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్, డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ కాంపిటీషన్, కీవర్డ్ గ్యాప్, ఇవన్నీ ఆలోచించి కంటెంట్ పరంగా చేసుకుంటా పోతే మెల్లగా ర్యాంక్ అవుతుంది. మినిమం 3 months కావాలి. సో ఇప్పుడు నేను కార్ షోరూమ్ అన్నాను కాబట్టి వాళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ అనేది కావాలి. ఇన్స్టెంట్ బ్రూ, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా వెంబటే బిజినెస్ అనేది కావాలి. సో నాకు వెబ్సైట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ టైం పడుతుంది కాబట్టి విత్ ఇన్ 10 days లో వాళ్ళకి బిజినెస్ ఇవ్వాలంటే నా దగ్గర ఒకటే పవర్ఫుల్ వెపన్ ఉందన్నమాట, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అనేది కావాలి. మళ్ళీ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ లో మార్కెట్ లో ఎవరున్నారంటే, ఒకటి యూట్యూబ్ ఉంది, తర్వాత మొబైల్ యాప్స్ ఉన్నాయి, తర్వాత నీకు కావాలంటే గూగుల్ వెబ్సైట్స్ అనేది ఉంది. అంటే నువ్వు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో యాప్స్ వస్తాయి. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో షార్ట్ అన్నా కావచ్చు, పెద్ద వీడియో చూస్తుండే వై కట్టప్ప కిల్డ్ బావులు అని చెప్పేసి ఆ సీన్ వచ్చింది అనుకో, టక్ అక్కడనే నీకు యాడ్ అనేది వస్తుంటుంది. మళ్ళీ ఇవన్నీ యాడ్స్ చేయాలంటే ఎవరు కావాలి సార్ అంటే, వీఆర్ ద ప్రొఫెషనల్స్, వీఆర్ గోయింగ్ టు మేక్ దట్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. కరెక్ట్ స్కిల్ ఉంటే చాలు సార్, యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్. అంటే యూట్యూబ్ కావచ్చు, మొబైల్ యాప్స్ అంటే ఏంది, మీరు ట్రూ కాలర్ ఒక పర్సన్ కి కాల్ చేశారు, నీకు ఫ్రీగా ఇస్తుండ అనుకున్నావు ట్రూ కాలర్, మేము లీగల్ గా మా బిజినెస్ నేము ట్రూ కాలర్ లో పబ్లిష్ అయ్యి మా డిస్ప్లే గ్రీన్ కలర్ లో రావాలంటే వీ నీడ్ టు అప్రాక్సిమేట్లీ 30,000 to 70,000 ట్రూ కాలర్ కి కట్టాలి. అది కూడా పర్ మంత్ ఉంటుంది. పర్ నంబర్ కి ఇన్ని మినిట్స్ అనేది ఇస్తాడు. మీరేం చేస్తారు, ట్రూ కాలర్ ఫ్రీ అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకుంటారు. కాల్ చేసి కట్ చేయగానే కింద మీకు మంచి బ్యానర్ వస్తుంది. మీరు ఎవరితోనైతే మాట్లాడుతున్నారో, ఎవరితోనైతే వాట్సాప్ చేస్తున్నారో, ఎవరితోనైతే బాగా మాట్లాడుతున్నారో, మీరు బాగా గూగుల్ సెర్చ్ చేస్తుంటారు, బాగా కంటెంట్ చూస్తుంటారు, మీ యొక్క కంటెంట్ ఒక సీక్రెట్ బట్టి దాని తగ్గట్టు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు సార్ దాని లోపల మళ్ళీ గూగుల్ ప్రోడక్టే ఉంటుంది అనమాట.
లేదు సార్, నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను, టక్కుమని వస్తుంది, నాకు నచ్చిన ఏదైనా వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను, మీరు చాట్ జీపీటీలో ఎంటర్ చేశారనమాట, ఏదో కొద్ది వందల కొద్ది రిజల్ట్స్ వస్తాయి, మీకు కావాల్సిన పెద్ద ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, నేను అక్కడ లింక్ ఉంటుంది, చిన్న లింక్ అనేది ఉంటుంది, క్లిక్ చేస్తే మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో ఏముంటుంది సార్ అంటే కంటెంట్ తో పాటు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తుంటాయి, ఒక వీడియో కానీ ఒక బొమ్మ కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి. మళ్ళీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు సార్ అంటే మనం చేస్తున్నాం అనమాట. దీనికి 100% ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. లేదు సార్ నేను ఇక్కడ ఇది వద్దు సార్, నేను సోషల్ మీడియా అనమాట, మీకు నచ్చింది ఏంది సార్, ఇన్స్టాగ్రామ్ అనేది అనుకుంటున్నా, లేకపోతే ఫేస్బుక్ అనుకుంటున్నా, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. మీరు పొరపాటున అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేకపోతే మీషో వదిలేసి బయటికి వచ్చి ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారనుకోండి, తక్కువ మీకు అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తుంటాయి. మళ్ళీ ఎలా కనిపిస్తున్నాయి సార్, దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్. యాడ్స్ రావడానికి సీక్రెట్ బిహైండ్ ఎవరు సార్ అంటే మనం. వీఆర్ గోయింగ్ టు డూ సోషల్ మీడియా అడ్వర్టైజింగ్. సో దీన్ని మనం ఏమంటామంటే గూగుల్ యాడ్స్ అనేది అంటాం అనమాట. గూగుల్ యాడ్స్ అనేది అంటాము. దీన్ని టెక్నికల్ గా చెప్పాలంటే పేపర్ క్లిక్ మోడల్ అంటాం అనమాట. సో దీన్ని మనం ఏమంటాం సార్ అంటే మెటా యాడ్స్ అనేది అంటాం. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నాను సార్. అంటే నువ్వు నాకు 40,000 ఇస్తే నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేసి మొత్తం చేస్తాను, మళ్ళీ ఎవరికి చూపిస్తున్నావు సార్, నేను ఒక ఇంటికి పోతా, ఇంటికి ఒక పాంప్లెట్ పంచుతా, అతనికి అవసరం ఉందో లేదో తెలియదు, నేను పాంప్లెట్ ఇచ్చేస్తా, ఆడు తీసుకుంటాడు, బయట పడేస్తాడు, చెత్త ఉంటే చెత్త ఏరి పక్కన పడేస్తాడు. కానీ ఇక్కడ యాడ్స్ ఏమవుతుంది తెలుసా, ఎవరికైతే కార్ కొనాలనుకుంటున్నారో, ఎవరైతే కార్ గురించి బాగా వెతుకుదాం అనుకుంటున్నారో, ఎవరైతే కార్ గురించి చాట్ జీపీటీలో వెతుకుతున్నాడో, ఎవరైతే కార్ గురించి కంటిన్యూగా మాట్లాడుతున్నాడో, ఎవరైతే షోరూమ్ లో ఆల్రెడీ ఎంక్వైరీ చేసి వచ్చి కార్ గురించి ఇంకొంచెం కంపారిజన్ చేస్తున్నాడో, ఎవరైతే ఈఎంఐస్ గురించి వెతుకుతున్నాడో వాళ్ళందరికీ గన్ షాట్ గా చేస్తాను అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టార్గెట్ అనమాట. అంటే మేల్ కావాలంటే మేల్, ఫీమేల్ కావాలంటే ఫీమేల్, జెండర్ టార్గెట్ అంటే జెండర్ టార్గెట్, వాళ్ళకి ఇన్కమ్ బట్టి కూడా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చేయవచ్చు అనమాట. ఇక్కడ ఏముంటుంది సార్ అంటే నైస్ టార్గెట్ అనేది బాగుంటుంది అనమాట. మళ్ళీ కొంటారా సార్ అంటే కొనొచ్చు, కొనకపోవచ్చు, ఈ రోజు కాకపోతే రేపన్నా కొంటారనమాట. సో దీంతో పాటు ఏమొస్తుంది మనకు, నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, సో నేను 100 రూపాయలు నేను యాడ్స్ మీద ఖర్చు పెట్టినా, దట్ ఈస్ గోయింగ్ టు షో మినిమం 1000 to 10,000 పీపుల్ కి చూపిస్తుంది, 1000 to 1000 మెంబర్స్ కి ఇంటరెస్టెడ్ పీపుల్ కి చూపిస్తుంది అనమాట. ఎవరైతే కార్స్ గురించి వెతుకుతున్నారో, ఎవరైతే బాగా రీసెర్చ్ చేస్తున్నారో మంచిగా చూపేయడం అనేది జరుగుతుంది. నచ్చిందనుకో నీకు కాల్ అన్నా చేస్తారు, మెసేజ్ అన్నా చేస్తారు, వాట్సాప్ కి ఎంక్వైరీ అయినా రావచ్చు, నీ పేజ్ కి ఫాలో కొట్టవచ్చు, నీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అనేది కావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు అనమాట. మళ్ళీ ఇదంతా ఎవరు చేస్తున్నారు సార్, దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది మార్కెట్, కంప్లీట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్ అనమాట. ఆల్రెడీ ఏ ఎన్హాన్స్ అనేది అయిపోయింది, ఏ కూడా యాప్స్ లకు వచ్చేసింది, నువ్వు కరెక్ట్ గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపితే చాలు, ఆటోమేటిక్ గా గన్ షాట్ అనేది కొట్టేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ చేస్తే నాకేం బెనిఫిట్ అంటే నీకు కావాల్సిన పీపుల్ మొత్తం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్ అంటే ఆన్లైన్ లో ఉన్నారు. స్నాప్చాట్ ఓపెన్ చేసి ఒక ఇమేజ్ షేర్ చేసి మళ్ళీ బయటకు వస్తే తక్కువ యాడ్, ఒక కాలేజ్ యాడ్ వస్తుంది, మీరు ఒక యంగ్స్టర్స్ అయితే మీకు వచ్చేస్తుంది. మీరు ఇంకేదైనా సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, దాంతో గట్టు వచ్చేస్తుంది. నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్, రేపు ఏదైనా టిక్ టాక్ వచ్చింది అనుకో, రేపు టిక్ టాక్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఐ హావ్ ద పర్సన్ ఐ డన్ 2 lakhs plus అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎ సింగిల్ కంపెనీ టిక్ టాక్ బ్యాన్ కాక ముందు గురించి చెప్తున్నాను అనమాట. తర్వాత బ్యాన్ అయింది కాబట్టి వేరే దాని మీద పడ్డారు, దట్ ఈస్ ఇన్స్టాగ్రామ్. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది సార్. ఇక్కడ చేసి ఏమవుతుంది తెలుసా, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ 100% ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఎంత చేస్తుందో తెలుసా, యు ఆర్ గోయింగ్ టు పే 18% జిఎస్టీ కూడా నువ్వు ఎవరికి కొడుతుంది తెలుసా, గవర్నమెంట్ కి కడతావు అనమాట. సో ఇప్పుడు చెప్పండి సార్, డిజిటల్ మార్కెటింగ్ బెస్టా, ట్రెడిషనల్ మార్కెటింగ్ బెస్టా? అక్కడ లేనిది ఇక్కడ ఉందన్నమాట. సార్ అర్థమైందా? ఇంతకుముందు ఏదో వచ్చినా గట్టిగా పేపర్ క్లిక్, పీపీసీ నథింగ్ బట్ పేపర్ క్లిక్. సార్ ఇప్పుడు అర్థమైందా డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు? సార్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర 1 lakh పాంప్లెట్స్ ఉంటే నా బిజినెస్ ప్రమోట్ చేయాలంటే ఆ పాంప్లెట్ పంచడానికి రూట్ ఉంది, కానీ అక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కానీ దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్. లేదు సార్ నేను పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాను, అక్కడ కూడా ఇంపాక్ట్ ఉంది. లేదు సార్ నేను ఎంప్లాయీస్ ని పెట్టి అక్కడ చూపిస్తాను, వాళ్ళు గుడ్ ఉంటారా బ్యాడ్ ఉంటారా, ఏమైతే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అవన్నీ కట్టుకొని ఉండాలి, లేకపోతే వాళ్ళ హెల్త్ కేమర్ ప్రాబ్లం అయితే మనం చూసుకోవాలి. ఎక్కడ పోయినా కానీ ఇది అంతా ఉందన్నమాట. మళ్ళీ ఆన్లైన్ మార్కెటింగ్ లో, డిజిటల్ మార్కెటింగ్ లో లేదా అంటే ఇక్కడ కూడా లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ యూ మస్ట్ నో ద ప్రాపర్ స్కిల్. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ తోపు అంటున్నాను కదా, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, జెప్టో ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటి గురించి మాట్లాడుకుందాం సార్. వీళ్ళందరికీ 365 days బిజినెస్ ఉంటుంది కదా, వీళ్ళందరికీ 365 days బిజినెస్ ఉంటుంది కదా సార్. ఆన్సర్ సార్, గ్రహణం ఉన్నా గ్రహణం లేకున్నా, బయట టాక్ ఉన్నా లేకున్నా అతను నచ్చిందంటే ఆన్ ది స్పాట్ కొంటాడు అనమాట. కానీ ఇప్పుడున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కావచ్చు, ఈ 10-15 days జరిగినంత బిజినెస్ 365 days జరుగుతుందా సార్? ఐఎమ్ ఆస్కింగ్ వన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ టు యూ, ట్రై టు అండర్స్టాండ్.
ఇప్పుడు జరుగుతున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, లేకపోతే మీషో గ్రేట్ సేల్, మెగా సేల్, ఇవన్నీ మీకు 365 డేస్ ఉంటాయా? ఉండదు. మార్కెట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు క్యాచ్ చేసుకుంటారు అన్నమాట. మార్కెట్ ఎక్కడైతే ఉంటుందో, ఎందుకు సార్ దసరా దివాలంటే దీని మీద ఆల్రెడీ మేము బ్లాగ్స్ రాసాము. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు యువర్ వాట్సాప్ గ్రూప్, నథింగ్ టు వరీ. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారంగా ఆల్రెడీ మీకు రిపోర్ట్ చెప్పాను కదా, దే ఆర్ షిఫ్టింగ్ దర్ మార్కెటింగ్ బడ్జెట్ ఫ్రమ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ టు డిజిటల్ మార్కెటింగ్ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. ఆన్సర్ ఈజ్ సింపుల్. మళ్ళీ ఆఫ్లైన్ మార్కెటింగ్ మీరు ఏదైతే అన్నారో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఆఫ్లైన్ ఇంపాక్ట్ ఉండాలి, డిజిటల్ మార్కెటింగ్ ఇంపాక్ట్ కూడా ఉండాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా గుడ్, ఇట్స్ ఎ తోపు. అట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ కూడా బెస్ట్, ఇది కూడా తోపు అనమాట. మార్కెట్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నాకు ఆఫ్లైన్ ఎక్కువ బిజినెస్ వస్తుంది అనుకో, ఆఫ్లైన్ మీద ఫోకస్ చేయి. నీకు ఆన్లైన్ మీద ఎక్కువ బిజినెస్ వస్తుంది అనుకో, ఆన్లైన్ మీద ఫోకస్ చేయి. సో యూ మస్ట్ బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్. ఎప్పుడైతే రెండు బ్యాలెన్స్ చేస్తుంటారో వాళ్ళ బిజినెస్ అనేది ఒక టాప్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ ని డౌన్ అనడం లేదు, డిజిటల్ మార్కెటింగ్ తోపు అనడం లేదు. ఇవి రెండు బ్యాలెన్స్ అయినప్పుడే కరెక్ట్ గా మార్కెట్ కూడా స్టేబుల్ గా ఉంటుంది. అర్థమైందా సార్? హ్యాట్స్ ఆఫ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అంటే స్లోగా చెప్తే బోర్ కొట్టేస్తుందమ్మా, ఏమనుకోకండి. సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతున్నాను. సార్ అర్థమైందా? సబ్జెక్ట్ అర్థమైందా? ఐ థింక్